హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు రాష్ట్ర మంత్రులు. అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం ఇస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు కులగణన సర్వేలో పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు మంత్రులు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆర్ఎండ్బీ శాఖ ప్రీ బడ్జెట్పై సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, ఆస్తులు కబ్జాకి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రులు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ డిజిటల్ లైఫ్లో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 5 ఏళ్లలో స్టేట్లోని 9 మిలియన్ల ఇండ్లకు డిజిటల్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారు మంత్రి. భవిష్యత్తుకు అవసరమైన గ్లోబల్ టెక్నాలజీ సిటీలోనే బిల్డ్ అవుతుందన్నారు శ్రీధర్ బాబు. The climate over here, the environment over here, I mean to say political environment over here, ideologies keeping apart, we made this happen. This is the culture. This is the culture of our Telangana. Everybody knows that with 52 global renowned R&D institutions and 30 plus universities and 6 centers of excellence and a workforce of about 6 million, Hyderabad definitely is a truly a global city. బీఆర్ఎస్ అగ్ర నాయకులు కులగణన సర్వేలో పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వేని గత బీఆర్ఎస్ పాలనలో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. టీబీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. క్షయరహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. టీబీ విస్తరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 9 జిల్లాల్లో 100 రోజుల పాటు టీబీ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను చేపట్టామన్నారు. క్షయ వ్యాధి బాధితులకు అండగా నిలిచి సాయం అందిస్తున్న 8 ఫార్మా కంపెనీల ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందించారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని తన నివాసంలో 8 ఫార్మా కంపెనీలను ప్రత్యేకంగా అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమలలో 2 ఏళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తన చిన్నప్పటి నుంచి చందా వంశస్థులే చిరుమల్ల జాతర చేసేవారన్నారు సీతక్క. తొలిసారిగా మంత్రి హోదాలో సమ్మక్క సారక్కలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో ఒక ప్రణాళిక పెట్టుకొని తప్పకుండా సిరిమల్ల జాతరను కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా, నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మంచి ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంగా మరి ప్రకృతి వనదేవతల యొక్క విశిష్టతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రకృతిని, ఈ చెట్లను కాపాడుతూనే వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించే విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేస్తూ హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో సమావేశమయ్యారు బీసీ సంఘాల నేతలు, ప్రొఫెసర్లు. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.